ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎల్లప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అసలు విషయం ఏంటో చెప్పకుండా ఎవరోనో ఉద్దేశించి ఆమె చేసే ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతుంటాయి. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాసులపై పరోక్షంగా కామెంట్స్ చేసే ఈ నటి ఇటీవల డైరెక్ట్ గారి త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తుంది. ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది పూనమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లిజ్నోవా ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన శ్రీ గురు తేగ్ బహదూర్ షాహీదీ సంగమంలో పాల్గొన్నారు. అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ వివరాలను జనసేన పార్టీ వీర మహిళా విభాగం అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా కలిసి ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సాంప్రదాయ సిక్కు తలపాగను ధరించి ఉన్నారు. అదే గెటప్లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో కనిపించారు. జనసేన వీర మహిళా విభాగం పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలపై పూనమ్ కౌర్ స్పందించింది. తమ వారసత్వాలను మార్చుకుని దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేగ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు అని పూనమ్ ట్వీట్ చేసింది. అలానే ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేస్తూ సౌత్, నార్త్ అని ప్రాంతాల ఆధారంగా మనల్ని విభజించడానికి ప్రయత్నించే వారికి చెంపపెట్టు అని ఎక్స్లో పోస్ట్ చేయగా దానికి కూడా పూనమ్ కౌర్ రియాక్ట్ అయింది. మత మార్పుడులకు బ్రాండ్ అంబాసిడర్, తన వారసత్వాన్ని కాథలిక్, క్రైస్తవ మతాలకు మార్చుకున్న వ్యక్తి, హిందుత్వ ధర్మ రక్షక భాగాన్ని విడిచిపెట్టండి. గురు తేగ్ బహదూర్ జీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి అని పూనమ్ రాసుకొచ్చింది. అయితే పూనమ్కి మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే. ఓ గొర్రెలారా, మీకు ఇతర మతాలను గౌరవించడం కూడా తెలియదు. అయినా అతను వారిని మత మార్పిడి చేయించలేదు. వారు సాంప్రదాయ క్రైస్తవులు, ఇద్దరు పిల్లలు హిందువులు. ముందుగా కాస్త జ్ఞానం తెచ్చుకొని ఆ తర్వాత ఏడువు అని పూనంపై పోస్ట్ పెట్టాడు. దానికి ఆమె స్పందిస్తూ అదే పిల్లలను ఎలాంటి కారణం లేకుండా ఒక అపరిచిత వ్యక్తి కోసం వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు. సిగ్గుచేటు అని పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ఫోటోలపై పూనమ్ ఇటువంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వీటిని పవన్ కు అన్వయిస్తూ పలు రకాలుగా స్పందించారు.